హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీ కానీ సూపర్ టేస్టీ రెసిపీ, అదేనండి బెండకాయ సాంబార్. బెండకాయ సాంబార్ ఏంటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే, బెండకాయ సాంబారే. అది బెండకాయ సాంబార్ అంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దామా? ముందుగా సాంబార్ పెట్టుకునే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ బెండకాయ సాంబారు పులుపుకు పులుపు, కారంకి కారం, టేస్ట్కి టేస్ట్, ఇంకే మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. చూడండి, మనకు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఈ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ వేయించొద్దు. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా తరిగిన బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆల్ మిక్స్ అయిపోతాయి. ఈ బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా, కొంచెం పెద్దగా ఉండొచ్చండి. మన ఫింగర్ ఎంత ఉందో అంత సైజ్ అయితే ఉన్నా సరిపోతుంది. అలా తరిగి పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ రెండు అంటే ఉల్లిపాయలతో పాటు కలిసి ఉడకడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. బెండకాయ ముక్కలు అయితే మంచిగా నూనెలో మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు, కారం వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే మనకి ఈ బెండకాయ ముక్కలతో పాటు ఉప్పు, కారం అన్నీ కలిసి మంచిగా దానికి కారం పడుతుందన్నమాట. అందువల్ల కొంచెం మరీ ఎక్కువ వాటర్ కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆయిల్లోనే సగం మగ్గిపోతుంది, ఈ బెండకాయలు మగ్గిపోతాయి. అందువల్ల కొంచెం వాటర్ వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని తర్వాత దీనికి రెట్టింపు రుచి రావాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే బెల్లం ముక్క. మనం సాంబార్లో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ ఈ బెండకాయ సాంబార్లో మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క, మరీ ఎక్కువ కాదు, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని అందులో వేసి ఆ బెండకాయలతో పాటు ఉడకనిచ్చామంటే చక్కగా అది కొంచెం బెండకాయ స్వీట్గా చాలా బాగుంటుంది అన్నమాట. అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి దీనికి చింతపండు పులుసు కావాలి కాబట్టి ఒక నిమ్మకాయ అంత సైజు, అంటే 1/2 కిలో బెండకాయలకి నిమ్మకాయ అంత సైజులో చింతపండు సరిపోతుంది. ఆ చింతపండుని పులుసు పిసుక్కొని, అంటే మనకి ఎంత ఎక్కువ కావాలి అని అంటే మరీ పలచగా పెట్టేసినా బాగోదు. ఈ బెండకాయ సాంబారు చక్కగా ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు పులుసు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటే కనుక సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మరగబెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కాబట్టి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. ఈ సాంబార్ మరిగేటప్పుడే ఇల్లంతా కూడా మంచి సువాసన అండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే కనుక ఒక్క ముద్దే చాలు, మనసు ఫుల్ హ్యాపీ అయిపోతాం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.